రాజుగారు ఏడు చేపల కథ ఇంతవరకు మనకి మామూలుగా వింటుంటాం కానీ సామెతలాగా నాకు తెలిసి పాత వాళ్ళకి తెలిసాం కానీ ఇప్పుడున్న పిల్లలకి తెలియదు. రాజుగారి కొడుకు చేపల వేటకి వెళ్ళాడట. 7 చేపలు పట్టుకుంటే 7 చేపల్ని ఎండబెడితే ఒక చేప ఎండలేదట. చేప ఎందుకు ఎండలేదు అంటే పుట్ట అడ్డం వచ్చిందంట. పుట్ట ఎందుకు అడ్డం వచ్చింది అని అడిగితే లోపల చీమ ఉంది అని చెప్పారంట. చీమ కుట్టిందని చెప్పిందంట. చీమ ఎందుకు కుట్టావే అంటే నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని అడిగిందట. ఇంకా చాలా ఉంది కదా చెప్పాలంటే, అదంతసేపు మాట్లాడితే కనుక టైం వర్కౌట్ కాదు, బట్టి సింపుల్గా చెప్తున్నాను అనమాట. అంటే నా పుట్టలో ఏలేడితే కుట్టనా అన్నటువంటి. ఇప్పుడు జగన్ విషయంలో రామోజీ జగన్ని కెలికారా, జగన్ రామోజీని కెలికారా? రామోజీరావు చంద్రబాబు కోసం అందరినీ కెలికేశారు. అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని దొంగం చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దొంగం చేశారు, మరి చెన్నారెడ్డిని దొంగం చేశారు, రాజశేఖర రెడ్డిని దొంగం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నాయకుడు దొంగ ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు. వాళ్ళందరినీ దొంగలు చేసినటువంటి ఘన చరిత్ర రామోజీరావుది. వాళ్ళందరూ దర్జాగానే ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి ఇప్పటికే చెప్పుకుంటున్నారు. కానీ చంద్రబాబు చేసింది ఏంటో జనాలకు తెలియకపోయి ఏదేదో చేసేశారని ఏదేదో మాటలతో జనాన్ని నమ్మించడం అన్నట్టు రామోజీరావుకే చెందింది. రామోజీరావు వెనకాలే నడిచేటువంటి రాధాకృష్ణకే చెల్లింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఎందుకయ్యా అంటే ఆ రోజున చంద్రబాబుని ఓడించాడు కాబట్టి రాజశేఖర రెడ్డిని దించడం కోసం వెంటబడ్డారు. మరి రాజశేఖర రెడ్డి ఊరుకుంటాడా? ఈయన ఫైనాన్స్ మూలాలు దెబ్బకొట్టారు, కథం చెల్లుకు చెల్లు అక్కడితో అయిపోయింది కదా. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి వారసుడు అవుతాడని అప్పటి నుంచి విషం చెమ్మడం ప్రారంభించారు. జగన్ మీద వరుసపెట్టి స్టోరీలు రాయడం ప్రారంభించారు. అందుకోసమనినే కోపగించినటువంటి జగన్ తను ఓ పత్రిక, తను ఓ ఛానల్ పెట్టి ఈనాడుకి పోటీగా తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ ఈనాడు సాక్షినే కదా పోటీ, ఈటీవీ సాక్షినే కదా. ఈటీవీతో పోల్చుకుంటే సాక్షినే పైనే ఉంటుంది, అప్పర్ హ్యాండ్లోనే ఉంటుంది. ఈనాడు సాక్షి చూసుకుంటే చివరికి సాక్షి దెబ్బకి ఈనాడు తెలుగుదేశం కరపత్రికగా మారాల్సి వచ్చింది. సాక్షి అక్కడ వైసీపీ కరపత్రికగా సెట్ చేసుకున్న తర్వాత ఇది ఒకటైపోయింది. ఇప్పుడు అంటే రామోజీరావు తన విలువలు తను దిగజార్చుకునేటట్టు జగన్ కొట్టిన దెబ్బతో మారిపోయింది. ఇంకొక కాన్సెప్ట్ ఏమొచ్చింది ఇప్పుడు వచ్చేటప్పటికి, జగన్ గద్దెని ఎక్కనీయకుండా 2014లో ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. 2019లో ఆయన వల్ల కాదు. ఇప్పుడు ఎక్కిన జగన్ని దించాలి. ఎందుకంటే జగన్ అనేటువంటి వాడు తనకు ప్రమాదకారి. ఎందుకని? జగన్ తన ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాడు. ఫస్ట్ ఎవరు జగన్ జోలికి వెళ్ళారు? జగన్ రామోజీ జోలికి రాలేదు కదా. రామోజీనే జగన్ జోలికి వెళ్ళారు. రామోజీనే జగన్ దెబ్బ కొట్టాలనుకున్నారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి బిడ్డ భవిష్యత్తులో చంద్రబాబు బిడ్డకి పోటీ అవుతాడని. మరి నీకు అంత స్వామి భక్తి ఉన్నప్పుడు మరి అవతలోడు ఏం చేయాలా? మూసుకుని ఇంట్లో కూర్చుని పడి ఉండాలా? మనమేమో సర్వం సహా చక్రవర్తి. మరి అవతలోడు ఎదిరిస్తాడు. గిచ్చారు, గిచ్చిచ్చుకున్నాడు, కొట్టారు, కొట్టించుకున్నాడు. కానీ ఇప్పుడు తిరిగి కొట్టడం ప్రారంభించాడు. విలవిల్లాడిపోతున్నారు.